మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కీర్తనల గ్రంథం 53వ అధ్యాయం 53వ అధ్యాయం కీర్తన మొదటి వచనం చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు, మేలు చేయువాడు ఒకడును లేడు. చాలమ్మా, చదవబడినటువంటి వాక్యంలో భక్తులైనటువంటి దావీదు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారట. దేవుడు లేడు అని. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. కలిగి ఉన్నవన్నీ ఆయన మూలముగా, ఆయన ద్వారా కలిగినవి. ఆయన వల్లనే ప్రపంచమంతా కూడా ఉనికి కలిగి ఉంది. అయితే చాలామంది బుద్ధిహీనులు, బుద్ధి లేని వాళ్ళు, దేవుడు లేడు, దేవుడు అనేవాడే లేడని తమ హృదయంలో అనుకుంటారట. వాళ్ళ గురించి బైబిల్ అంటుంది, వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు. వాళ్ళు దేవుడు లేడు అని చెప్పుకుంటేనే, దేవుడు లేడు అనుకుంటేనే వాళ్ళు అసహ్య కార్యాలు చేయొచ్చు. దేవుడు ఉన్నాడు అనుకుంటే చేయలేంగా. దేవుడు ఉన్నాడు అంటే చేయలేం. దేవుడు లేడు అనుకుంటేనే వాళ్ళు చేయగలరు. అయితే వాళ్ళకి బైబిల్ పెట్టిన పేరేంటంటే బుద్ధిహీనులు. అందుకే బైబిల్ అంటుంది, బుద్ధి లేనివాడు అంట ఇల్లు ఎక్కడ కట్టుకుంటాడు? ఇసుక మీద కట్టుకుంటాడు. అయితే వరద వచ్చినప్పుడు, తుఫాను వచ్చినప్పుడు వాని జీవితం కూలిపోయిద్ది. వానికి ఏ నిరీక్షణ ఉండదు. వాని జీవితం ముగింపు తర్వాత ఏముందో అతనికి తెలియదు. ఎందుకనంటే వాడు దేవుడు లేడు అనుకుంటున్నాడు కాబట్టి. దేవుడు లేడు అనుకునే వానికి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి, ఆ తర్వాత ఒక లోకం ఉంది, ఆ తర్వాత ఒక నిత్యత్వం ఉంది, శాశ్వతమైన రాజ్యం ఉందని బుద్ధి లేనివాడికి అర్థం కాదు. కాబట్టి వాడు ఏం చేసినా ఈ లోకంలోనే అనుభవించేసేయాలి, ఏం చేసినా ఈ లోకంలోనే బ్రతికేయాలి, ఏం చేసినా ఈ జీవితకాలం మట్టుకు ఈ లోకంలో ఉంటే చాలు, ఇంత మట్టుకే మన జీవితం అని బైబిల్ అందుకే ఏం చెప్తుందంటే, మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే అయితే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు లేరు అన్నాడు పౌలు గారు. మన నిరీక్షణ ఈ లోకం మట్టుకే అయితే మనకంటే దౌర్భాగ్యులు మరొకళ్ళు లేరు. మన నిరీక్షణ ఈ లోకంలో ఉండటానికి కాదు. మన నిరీక్షణ ఈ భూమి మీద ఏదో సంపాదించుకోవాలి, ఏదో ఒక జీవితం కట్టబడింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళని పెద్ద చేసాం, తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్లి చేసాం, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళకి పెళ్లి చేశారు, ఈ తర్వాత నేను చచ్చా, ఇది కాదు. మన నిరీక్షణ ఎక్కడి వరకు అంటే, మనము ఈ లోకంలో మన యాత్ర ముగించిన తర్వాత, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో వచ్చి మనందరం ఎత్తబడిన తర్వాత మనకు ఒక లోకం ఉందని, మనం అక్కడ నిత్యత్వంలో యుగయుగాలు జీవిస్తామన్న నిరీక్షణ ఉంది. కాబట్టి మనం లోకంలో నుంచి వేరై, మూర్ఖుల్లో నుంచి వేరై, మనం ప్రత్యేకించబడి రాజులైన యాజక సమూహంగా, ఆయన సొత్తైన ప్రజలుగా, చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలువబడ్డటువంటి వ్యక్తులుగా మనం జీవిస్తూ, ఈ లోకంలో శ్రమ అయినా, హింస అయినా, నిందైన, అవమానం కలిగినప్పుడు వాటిని లోకంలో వాళ్ళ వల్ల అయిపోయింది మన జీవితం అనుకోకుండా, నింద నాకు ఒక గొప్ప పూదండ అనుకొని, అవమానం నాకు గొప్ప మేలు అనుకొని మనం ఎందుకుంటున్నాం తెలితే, మన నిరీక్షణ ఈ లోకం మట్టు కాదు. దేవుడు ఉన్నాడు, ఆయన నమ్మిన వారి జీవితాల్లో ఆయన నిత్య జీవితాన్ని ఇస్తాడు అన్న నమ్మకం ఉందా. కాబట్టి మన జీవితంలో ఈ లోకం మట్టుకు మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయం. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. అయితే దేవుడు ఉన్నాడు. దేవుడు అన్నప్పుడు ఇంకేం లేదు, ఇక అది తాడు లేదు, బంగారు లేదు. దేవుడు ఉన్నాడు అనుకున్న వాని జీవితమే సఫలీకృతమవుతుంది. దేవుని స్తోత్రం. ఉన్నాడు లేడమ్మా? ఉన్నాడు.
కొంతమంది నాస్తికులు ఏమంటారు చెప్పిన దేవుడు లేడంటారు. ఇది ఒక సైన్స్. ఒక గుడ్డు పగిలింది, 2 ముక్కలైంది, అది ఒకటి ఆకాశం ఒకటి భూమి, అందులో ఉన్నటువంటి పిల్ల పిక్కల మనందరం అంటుంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం. ఒక అతనంట నాస్తిక మహాసభలు పెట్టాడట. అంటే దేవుడు లేడు అని. 3 రోజులు జనం బాగా వచ్చారంట. ఇక దేవుడు లేడన్న విషయం మీద బాగా మాట్లాడారంట. అయిపోయిన తర్వాత తెలిసిన ఒక ఆయన అన్నాడట, ఏమయ్యా 3 రోజులు దేవుడు లేడని మీటింగ్లు బాగా పెట్టారు కదా, బాగా జరిగినాయా అన్నాడట. అనగానే అన్నాడట, దేవుడు దేవులు బాగా జరిగినాయి అన్నాడట. పెట్టింది మీటింగ్లు దేనికి? దేవుడు లేడని. కానీ అడిగితే ఏం చెప్తున్నాడు? దేవుడు లేడు అన్నాడు కూడా తెలుసు దేవుడు ఉన్నాడని. దేవుడు లేడు అనుకుంటే కానీ వాడు చెడిపోయిన కార్యాలు, అసహ్య కార్యాలు చేయటం కుదరదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే దేవుడు ఉన్నాడు అనుకున్న వ్యక్తులు ఎలా ఉండాలంటే, హెబ్రీ పత్రిక చూడండి. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన వెతుకువానికి ఫలము దయచేయవాడని నమ్మాలి కదా. అది దేవుని యొద్దకు వచ్చేవాడు ఎట్టుండాలి? ఆయన ఉన్నాడనియు, ఆయనను అడుగువానికి ఫలము దయచేస్తాడని నమ్మవలను కదా. మీరు దేవుని దగ్గరికి వచ్చారా? అక్కడికి వచ్చారు మీరు దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వచ్చారు. వచ్చిన మీరందరూ ఒక విషయాన్ని నమ్మాలి. అదేంటి? ఇక్కడ 2 3 కూడిన చోట నేను ఉంటానన్న దేవుడు ఇక్కడ ఉన్నాడు. నేను అడుగుతున్నాను కాబట్టి అడుగువానికి ఫలమును దయచేస్తాడు అని నమ్మాలి. నువ్వు అడుగుతున్న దానికి జవాబు ఇస్తాడని నమ్మాలి. నువ్వు ప్రార్థిస్తున్న విషయము ఆయన చెయ్యగలడని నమ్మాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే మన విశ్వాసాన్ని, మన యొక్క నమ్మకత్వాన్ని ఎలాంటి పరిస్థితుల్లో నిరూపించబడుతుంది అని అంటే, అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ చక్కగా సాగుతున్నప్పుడు కాదు. నీకు భయంకరమైన పరిస్థితులు నీ జీవితంలో అనుమతించబడ్డప్పుడు కూడా, కొన్ని భయంకరమైనటువంటి భయానకమైన సమస్యలు నీ జీవితంలో ఎదురైనప్పుడు కూడా ఆయన ఉన్నాడు అని ధైర్యం ఉంటావు చూసావా, అది నమ్మకం. గట్టిగా వెళ్ళి చెప్పండి. సముద్రంలో పడవ వెళ్తున్నప్పుడు చిన్న నావ మీదకి పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కలవరపడిపోయి, నీళ్ళన్నీ తోడిపోస్తూ కలవరపడిపోయి చనిపోతా ఉన్న భయంతో వాళ్ళు యేసు ప్రభుని లేపి అన్న మాట ఏంటంటే, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అనగానే యేసు ప్రభు వారు లేచి వాళ్ళని గద్దించాడు. ఏం చేశాడు? గద్దించి ఆ తర్వాత గాలిని, సముద్రాన్ని కూడా ఏం చేశాడు? ఆయన గద్దించాడు. గద్దించి తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా? గాలియు సముద్రమును వీరికి లోబడుచున్నవి, ఈయనెవరో, ఎవరని ఎక్కారు అబ్బాయి అని అలా అనిపిస్తుంది. మరి ఆయనతోనే ఉన్నారు, ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం, దేవుని మందిరంలో ఉంటున్నాం, పలు రకాల ప్రసంగాలు వింటున్నాం, పాటలు కూడా పాడుతున్నాం. నా చిన్ని దేవునిలో ఉన్నాడు అంటున్నావు, మంచిదే. కానీ నీ జీవితంలో తుఫాను వద్దే, నీ చిన్ని దోనిలో తుఫాను వస్తుందే, అప్పుడు చెప్పు ఆ మాట. ఆ చిన్ని దోనిలో యేసు ఉన్నాడని పాడటం కాదు, ఆ చిన్న దోని మీదకి సమస్యలు తీసావా, ఎగసెగస పడితే చూసావా. నీ జీవితం అనే చిన్న దోనిలోనికి, నీ కుటుంబం అనే చిన్న దోనిలోనికి, నీ వ్యక్తిగత జీవితంలో చిన్న దోనిలోకి భయంకరమైన తుఫాన్లు వస్తే చూసావా, భయంకరమైన అలలో ఎగసపడితే చూసావా. అప్పుడు చెప్పు, ఈ పరిస్థితుల్లో కూడా నా దేవుడు నాతో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పగలరా? వాళ్ళు అంటారు ఇంకా మిక్కిలి నిమ్మలమైపోయాక, గాలియు సముద్రమును ఈయనకి లోబడుచున్నవి, ఈయన ఎవరో అంటే వాళ్ళు ఆయనతోనే వెంబడిస్తూ, ఆయనతోనే నడుస్తూ
వాళ్ళ నోట నుంచి వచ్చిన పదం ఏంటంటే ఆయన ఎవరో. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనం కూడా మన జీవితం అనే నావలోనికి రకరకాల తుఫాన్లు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనేక ఆపదలు వస్తాయి, రకరకాల ఊపిరాడని సమస్యలు వస్తాయి. ఇంక ఈ నావ మునిగిపోద్దేమో, ఈ జీవితం ఇంతటితో మునిగిపోద్దేమో, ఇక అయిపోయింది, పెద్ద తుఫాన్లో ఉన్నాను, పెద్ద సముద్రంలో ఉన్నాను, చూస్తే ధోని చిన్నది, చూస్తే మధ్యలో ఉన్నాను ఇప్పుడు నేను. ఇక ఈ తుఫాను అలజడికి, ఈ కెరటాల అలజడికి, ఈ గాలికి ఈ ధోని అంతా, దీని బతుకెంత, ఇది ఖచ్చితంగా తిరగబడిద్ది, మేము మునుగుతాం, చస్తాం. అనుకోలేదు ఎప్పుడు? అనుకుంటాం. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అలా ఉండరు. వాళ్ళు ఏమంటారంటే, దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని కాపాడగలడు. గట్టిగా, ఈ పరిస్థితుల్లో కూడా మా దేవుడు మమ్మలను రక్షించగలడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఎందుకంటే ఆయన ఉన్నవాడు. అలలు చెప్పండి గట్టిగా. ఆయన లేనివాడు కాదు, ఆయన కల్పితం కాదు, ఆయన ఉన్నవాడు, అనువాడు. కాబట్టి మన జీవితంలో దేవుని యొద్దకు వచ్చిన వారు బుద్ధిహీనులుగా ఉండకుండా, బుద్ధిహీనుల బ్యాచీలో ఉండకుండా, బుద్ధి లేని వారి బ్యాచీలో ఉండకుండా, బుద్ధిమంతుల యొక్క సమూహంలో ఉండాలనుకుంటే, నీకే పరిస్థితులు వచ్చినా నువ్వు నమ్మాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నా సమస్యలో నా కుటుంబమే కాదు, నా దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. నాకు వచ్చిన ఇబ్బందిలో నేనే కాదు, నాతో పాటు నా దేవుడు కూడా ఉన్నాడు. హల్లెలూయా. నాకు వచ్చినటువంటి శోధనలో నేనే కాదు, నాతో పాటు నా దేవుడు కూడా ఉన్నాడు. నాకు వచ్చినప్పుడు ఈ కెరటాల్లో నేనే కాదు, నాతో పాటు నా దేవుడు కూడా ఉన్నాడు. ఆయన నోరు తెరిచి గద్దిస్తే ఇవి మిక్కిలి నిమ్మలమైపోతాయి. గట్టిగా చెప్పండి గట్టిగా. అది ఆయన నమ్మేవారు, ఆయన ఉన్నాడన్నవాళ్ళు ఏ సమస్యల్లో ఉన్నప్పుడు బాగా నవ్వుకొని సంతోషంగా ముఖం ప్రకాశించటం వేరు, సమస్యలు ఉన్నాయని తెలిసినా కూడా ప్రకాశించటం వేరు. అలా చెప్పండి గట్టిగా. అలా ఉన్నావా? ఏదైనా దేవుడు ఉన్నాడు నాకు. అలా చెప్పండి గట్టిగా. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నువ్వు నాలోనే ఉన్నావయ్యా, నేను దిగులేల నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు భీతియేలా, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంతనున్నావు, కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలు ఆవేదనలు నా చెంతనున్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడము, వెదకిన వారికి దొరికేవాడము, అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, కట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్. దేవా దేవా నీకే స్తోత్రం, నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా,
పంచావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేనా, నాకు దిగులేలా. హల్లెలూయా. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడని నమ్మాలి? మాట్లాడండి. ఎట్లాంటి భయంకరంగా ఇక అయిపోయింది అనుకున్న సమయంలో కూడా ఆయన ఉన్నాడు నమ్మాలి. ఎందుకంటే ఆయన సజీవ జలం జీవ సమాధి అయిపోయినా కూడా అందులోంచి తీయగలడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన అట్లా నమ్మాలి. ఈ తుఫాన్లు వస్తాయి, కెరటాలు వస్తాయి, అలలు వస్తాయి, కానీ నేను మునిగిపోకుండా ఆయన నన్ను పట్టుకుంటాడు. అది నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చు వారికి ఆయన అడుగువానికి ఫలము దయచేస్తాడు. ఆయన అడగాలి. అడుగు దేవుణ్ణి, ప్రభువా నాకు సహాయం చేయి తండ్రి. సొంత ఆలోచనలు మానేసి వాళ్ళు కూడా చాలాసేపు ఏం చేశారు? సొంత ప్రయాణాలు చేశారు. దేవుని స్తోత్రం చెప్పి మనం కూడా తక్కువ వాళ్ళం కాదు. మన ప్లాన్లన్నీ అయ్యాక అప్పుడు వస్తాం ఆయన దగ్గరికి. అలా చెప్పండి. మన ప్లాన్లన్నీ పక్కన పెట్టి అసలు ఫస్ట్ నుంచే దేవుని మీద ఆధారపడాలి. హల్లెలూయా. దేవుని మీద ఆనుకోవాలి. మన ప్లాన్లన్నీ సక్సెస్ కాకపోతే, ఇంకెక్కడ వర్కౌట్ అవ్వకపోతే, ఇంకే దారి లేదనుకున్నప్పుడు ఇంకా దేవుని దగ్గర పడి నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా అని నీ క్రీమ్ బిస్కెట్లు తీసుకెళ్ళి అతికించుకొని తిను. అంతేగాని దేవుడి మీద నీ అన్నీ అయిపోయాక నీ ఖాళీ సమయంలో ఇక నాకు హోప్లెస్, ఇంక లేదు, నిరీక్షణ లేదు, ఇంక నా వల్ల కాదు అన్నప్పుడు దేవా అనకూడదు. ప్రతి చిన్న విషయంలో పిల్లలు ఏ విధంగా తల్లిదండ్రుల మీద ఆధారపడతారు, ప్రతి చిన్నదాన్ని తల్లిదండ్రులకి ఎట్లా చెప్పుకుంటారో మన దేవునికి మనం అలా చెప్పుకోవాలి. హల్లెలూయా. అక్కడ రాయబడింది ఆయన వద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయన అడుగువానికి ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నువ్వు ఆయన నమ్మకుండా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండలేవు. హల్లెలూయా. నువ్వు ఆయన మీద నమ్మిక లేకుండా నువ్వు ఆయనకి ఇష్టంగా ఉండలేవు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ఈరోజు గమనించాల్సిన విషయం, దేవుని యొద్దకు వచ్చిన మనం, దేవుడు ఉన్నాడు ఆయన. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే వారి మధ్యన ఉంటాడు. ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేస్తే వాళ్ళ మధ్యలో కార్యాన్ని చేస్తాడు. అలా నమ్మకుండా, అలా విశ్వసించకుండా, లోపల అపనమ్మకంతో అవిశ్వాసంతో జీవిస్తున్నట్లయితే ఆయన నీ జీవితంలో ఏ పని కూడా చేయలేడు. బైబిల్లో మార్క్స్ వార్త ఉంది, వారి అవిశ్వాసమును బట్టి ఆయన ఏ సూచక్రియ, ఏ కార్యమును, ఏ అద్భుతాన్ని చేయలేకపోయాడంట. చాలాసార్లు మనలో ఉన్నటువంటి ఆ అవిశ్వాసం, మనలో ఉన్న అపనమ్మిక దేవుని యొద్ద నుంచి కార్యాలు జరగకుండా ఆపేస్తుంది, మీ అపనమ్మకాన్ని బట్టే. అందుకే ప్రభు ఒక చోట అంటాడు, మీరు ఇంకనూ నమ్మిక లేకుండా ఉన్నారా, ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా అని ప్రభు అడిగాడు. ఎక్కడో అడుగుతుంది చెప్పండి, ఎంతమంది మీకు నమ్మకం ఉంది ప్రభు అంటే? ఒకసారి చేయి చూపిస్తారా? నిజం చెప్పండి. ఆయన అడుగువానికి ఆయన ఏమిస్తాడు? ఫలము దయచేయువాడా? ఇప్పటి వరకు ఏమైనా దయచేసాడా? హల్లెలూయా చెప్తాం గట్టిగా. హల్లెలూయా.
నమ్మాలి. నా దేవుడు ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎలాంటి పరిస్థితులు నమ్మారు తెలుసా? ఇక అగ్నిగుండంలో పడేటప్పుడు కూడా వాళ్ళు నమ్మారు, మా దేవుడు ఈ వేడి మిగిలిన అగ్నిగుండంలోంచి తప్పించుటకు సమర్థుడు. అంతే, వాళ్ళు నమ్మకం, మా దేవుడు అగ్ని బల్లమును చల్లార్చగలిగిన సమర్థుడు, అగ్నిలో పడినా కాలకుండా కాపాడగలిగిన సమర్థుడు. పరిస్థితులు ఎట్లాంటి, ఇప్పుడు అగ్ని కాల్చదా? అగ్నికున్న గుణం ఏంటి? కాల్చుద్ది. అగ్నికున్న స్వభావం కాల్చేస్తుంది. మనిషినైనా కాలుస్తుంది, వస్తువులైనా కాలుస్తుంది. దానికి తనామన ఉంటుందా? ఉండదు. ఎవరినైనా కాల్చేస్తుంది. కానీ దేవుని నమ్మిన వారిని కాల్చలేదు. దాని శక్తి వారి ఎదుట అసంపూర్ణమైపోయింది. అగ్ని బలము చల్లారిపోయింది. దానికి ఉన్న శక్తి ఆగిపోయింది. ఎందుకని? దేవుణ్ణి నమ్మారు కాబట్టి దాని పవర్ ఆగిపోయింది. గట్టిగా వెళ్ళి చెప్పండి, గట్టిగా. దాని పవర్ ఆగిపోయిందండి. ఇప్పుడు మామూలుగా మీరు కరెంట్ వైర్ పట్టుకుంటే ఏం కొట్టుద్ది? షాక్ కొట్టుద్ది. మెయిన్ తీసేస్తే దేవుడు ఆ పవర్ తీసేసాడు వాటిలోంచి. ఎందులోంచి? అగ్నిలో ఉన్న పవర్ తీసేసాడు. నువ్వు నమ్మితే దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు. హల్లెలూయా. నువ్వు నమ్మితే దేవుడు ఎటువంటి కార్యములైనా చేయగలడు. ఎటువంటి సాతాను శక్తినైనా అణిచివేయగలడు ఆయన. నమ్మాలా దేవుడిని. అంతే. బుద్ధిహీనుల్లాగా అంతరంగంలో అవిశ్వాసాన్ని కలిగి ఉండకూడదు. నమ్ముతున్నాను పైకి చెప్తాను చాలాసార్లు, పై మాటకు కానండి, లోపల ఏమంటుంది చెప్పనా? ఆ విశ్వాసం ఉండదు మనకి, ఆ నమ్మకం ఉండదు మనకి. అలా చెప్పండి, పైకి మాత్రం ఉన్నాడు దేవుడు నాకు తోడుగా అంటాం. కానీ అది జీవితంలోకి వెళ్ళి చూస్తే, పరిస్థితుల్లోకి వెళ్ళి చూస్తే మనం చాలాసార్లు నమ్మనట్లుగా, మన క్రియల్లో మనం ఎట్ట చూపిస్తున్నాం దేవుడు కంటే నమ్మనట్లుగా. ఆ కలభావం అర్థం కానప్పుడు దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ రాత్రి కూర్చొని ఎందుకు ప్రార్థన చేశారంటే, దేవుడు అవతలకు వచ్చిన వ్యక్తి కళ మనకు అర్థమవుతుందండి. రాత్రి నాకు ఒక కళ వచ్చింది, చెప్పండి. రాత్రి నాకు కళ వచ్చింది, చాలాసేపు వచ్చింది ఆ కళ, చెప్పండి. అది వచ్చిన కాడికి నాకు కొంచెం కలతగా ఉంది, కొంచెం మకతగా ఉంది, కొంచెం చెత్తగా ఉంది. చెప్పండి, ఏంటో కళది? ఏం కళ? నాకు వచ్చిన కళ మీరు ఎట్లా చెప్తారు? రాజు ఎట్నే అడిగాడు వాళ్ళని, నాకు రాత్రి ఒక కళ వచ్చింది, ఆ కళ చెప్పొద్దు చంపేస్తా అన్నాడు. ఇదేత దుర్మార్గమో చూడండి. ఆ కళ కనుక చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. ఓరే నాయన, కళ చెప్పు, దాని భావం మేము చెప్తాం అంటే, లేదు నేను కన్నా మర్చిపోయా, నా కళ మీరు చెప్పాలి. ఎట్లా? అసలు వచ్చినోడు నువ్వే మర్చిపో, నీ మైండ్లో దూరినా నీకే గుర్తులేదుగా. అలాంటప్పుడు నీకెంత చెప్తాం కళ అంటే? చెప్పకపోతే మీ ఇల్లు పెంట కుప్పలు చేసేస్తా అన్నాడు. పెద్ద చిక్కొచ్చి పడిపోయింది. పాపం వాళ్ళు చెప్పలేకపోతే ఇక స్టార్ట్ చేశాడు చంపటం. ఎంత క్రూరుడో చూడండి. అట్లాంటి సమయంలో దానియేలు ఒక 3 days టైం ఇవ్వడం, మాకు కొంచెం టైం కావాలి అని చెప్తే సరే నేను టైం ఇచ్చారు. ఆ రాత్రి వాళ్ళు ప్రార్థనలో కూర్చోవడం వెనకాల ఏముంది వాళ్ళల్లో? ఒక నమ్మకం. ఏంటి చెప్పిన? మా దేవుడు ఈ కళ భావాన్ని బయలుపరుస్తాడు, ఆయన ఏదన్నా చేయగలడు. అవతల వానికి వచ్చిన కళ అవతల వాడు మర్చిపోయినా వాడి కళను మాకు జ్ఞాపకము చెయ్యగలడు. ఇట్లాంటి నమ్మకం ఎవరికైనా ఉంటుందా? రాత్రి ఆ కళని దేవుడు దానియేలునకు బయలుపరిచాడు. స్క్రీన్ మీద చూపించాడు, మొత్తం గుర్తుపెట్టినట్టు చేశాడు దేవుడు. రాజే ఆశ్చర్యపోయాడు. కళ భావాన్ని కూడా చెప్పాడు దానియేలు. కారణం చెప్పిన, వాళ్ళు నమ్మారు దేవుణ్ణి. అలలు చెప్పండి గట్టిగా. నమ్మారు వాళ్ళ కళని, ఆ దేవుణ్ణి నమ్మారు. మరి మనం నమ్ముతున్నామా? దేవుడు ఎట్లాంటి కార్యములైనా చేయగలడని, ఆయన ఎద్దుకు వచ్చేవారికైనా ఫలము దయచేయగలడని, అడిగిన వారికి ఇచ్చేవాడని, వెతికిన వారికి దొరికేవాడని, తట్టు వారికి తీసేవాడని నమ్మాలి కదా.
నువ్వు చాలామందిని ఈ లోకపు దేవత అంట ఎవరి మనోనేత్రాలు మూసేసింది? ఈ లోకపు దేవత ఎవరి మనోనేత్రాలు మూసేసింది? అయ్యా, అవిశ్వాసులైన వారి మర్చిపోయారు కదా మీరు? మర్చిపోయారు లేకపోతే కళ్ళలోకి వెళ్ళిపోయారా? నాకు వచ్చిన కళ అదే. అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గుడ్డితనం కలగజేసిందంట. అంటే ఎవరో చెప్పిన ఈరోజు గుడ్డోళ్ళు అండి, కళ్ళుండి గుడ్డోళ్ళు ఎవరు చెప్పిన అవిశ్వాసులే. కళ్ళతో చూస్తూనే ఉంటారు అద్భుతాలు, కళ్ళతో చూస్తూనే ఉంటారు దేవుని శక్తిని, అయినా నమ్మరు. ఈ లోకపు దేవత వారి కళ్ళను మూసేసింది, గుడ్డి వాళ్ళని చేసింది, నమ్మరు. ఎన్నో సాక్ష్యాలు యూట్యూబ్లో ఉంటారు పొద్దున్న లేచిన కాడి నుంచి. ఎన్నో సంఘంలో చెప్పిన సాక్ష్యాలు వెంటనే ఉంటారు. మీ జీవితంలో కూడా జరిగినాయి చాలా. ఇన్ని జరిగినా కూడా ఇంకా అవిశ్వాసపడ్డావు, అందుకే నువ్వు గుడ్డిదాని అయిపోయావు. నువ్వు పైకి చూస్తున్నావు కానీ నువ్వు గుడ్డిదానివే, గుడ్డోడివే. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో ఏమో తెలుసా? నువ్వు దిగంబరివిని, గుడ్డివాడవు, నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్నావు. ఇన్ని కార్యాలు చూస్తూ కూడా ఇంకా అవిశ్వాసంగా మన మనోనేత్రాలు మూయబడ్డాయి. దేవుని శక్తిని చూడకుండా సాతాను గడు మూసేసాడు. అంతే. అయితే ఈరోజు గుర్తుపెట్టి, మనం నమ్మికతతో, నువ్వు విశ్వాసంతో నా దేవుడు ఉన్నాడు, దానియేలుకి కల బయలుపరచబడింది. దాన్ని బట్టి దానియేలు రాజు సన్నిధిలో గొప్ప స్థానం సంపాదించాడు, మిగతా వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నమ్మాలే కానీ దేవుడు నీ స్థాయిని కూడా పెంచుతాడు. నువ్వు నమ్మాలే కానీ దేవుడు నీ స్థాయి మారుస్తాడు. నువ్వు నమ్మాలే కానీ దేవుడు నీ ద్వారా అనేకులను రక్షిస్తాడు. నేనెవరు చెప్తాను సువార్త? ఎవరిని రక్షిస్తానా? నేను నాకు ఎట్లా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు అన్నారు కొంతమంది. సువార్త అంటే ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. మరి అన్నం ఎట్ట కలపాలో స్టార్ట్ చేయడం తెలిసిందా? అవి తెలిసినాయి కదా. ఎట్ట తినాలో ఎవరో చెప్పాలి నీకు, ముక్కలు ఎట్ట తినాలని, బోన్స్ అట్లా నవ్వులు అవతల పడేయాలని నీకు ఎవ్వరూ చెప్పాలి. కానీ అవన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్గా. కానీ రాందేంటి? సువార్తను ప్రకటించడం. బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు నమ్మితే అనేకులు రక్షిస్తాం. దానియేలు నమ్మకాన్ని బట్టి కళ బయలుపరచబడటం వలన అతనికి ఒక స్థానం వచ్చింది, మిగతా వాళ్ళ ప్రాణాలు పోకుండా రక్షించాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచుతావో నీ నమ్మకం ద్వారా అనేకులను రక్షణలోకి నడిపిస్తావు. అంతేకాదు, మర్మాలు గ్రహిస్తావు. నాకు మొర్ర పెట్టుము, నువ్వు గ్రహింప సఖ్యము కానీ గొప్ప సంగతులు నీకు తెలియజేస్తానన్నాడు ఆయన. వాక్యంలో లోతైన విషయాలు మీకు అర్థం కావాలంటే దేవునికి ఏం చేయాలి? మొరపెట్టాలి. అలా చెప్పండి. మనకు మాత్రమే ఆ లోతైన గొప్ప సంగతులు మనకు కనబడుతుంది. ఈరోజు చాలామంది మాత్రం కూడా బైబిల్ చదివి ఒక్కొక్కళ్ళు పెద్ద బైబిల్ రత్నాలాగా బైబిల్ ముందేసుకొని కూర్చొని బైబిల్ గురించి మాట్లాడేస్తున్నారు. బైబిల్ గురించి వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా ప్లెయిన్గా చదువుకొని వెళ్ళి ఈ బైబిల్ యొక్క గూఢమైన సంగతులు వాళ్ళకి తెలియవు. దేవునికి మొర్రపెట్టు వారికి మాత్రం ఈ బైబిల్లో గూఢమైన సంగతులు అర్థమవుతాయి. అలా చెప్పండి గట్టిగా. అందుకని ఎవరు పడితే వాళ్ళు బైబిల్ చదివేసేసి నేను బైబిల్ అది ఇది అని చెప్పేసి మతోన్మాదులు, లోక సంబంధమైన వ్యక్తులు కూడా బైబిల్ చదివి బైబిల్లో తప్పులు ఉన్నాయి, బైబిల్లో అయ్యి ఉన్నాయి, ఇయ్యి ఉన్నాయి అనుకొని పేటరేగిపోతున్నారు. ఈ బైబిల్లో ఉన్న గూఢమైన సంగతులు అర్థం కావాలంటే ఆ వ్యక్తి దేవునికి మొర్రపెట్టిన వాడై ఉండాలి, వాడు దేవుని దగ్గర గడిపిన వాడై ఉండాలి, దేవుని దగ్గర నుంచి సంగతులను తెలుసుకున్న వ్యక్తి అయి ఉండాలి. అలలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టినప్పుడు మనకి గూఢమైన సంగతులు తెలియపరచబడతాయి. గూఢమైన సంగతులు అంటే గూఢాచారి అంటే గూఢం అంటే ఏంటి? దాయబడిన, మూయబడిన రహస్యమైన విషయాలు కూడా దేవుడు చెప్తాడు, బయలుపరుస్తాడు. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభా ఏంటయ్యా ఈ పరిస్థితి ఇట్లా జరిగిందని మనం కొన్నిసార్లు ఆలోచిస్తుంటే, ఎందుకు ఇట్లా జరిగింది ప్రభా, ఎందుకు ఇలా జరిగింది అని. అలా చెప్పండి. ఇప్పుడు ఆంటీ నన్ను చాలాసార్లు ప్రశ్న అడిగింది, బియేష్ ఆంటీ.
అయ్యా అంకుల్ ఎందుకు చనిపోయారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. అర్థం కావాలంటే ఇప్పుడు ఆంటీ ఏం చేయాలి? ఎలా మొరపెట్టాలి? మొరంటే ఒక పూటతో అయిపోయింది కదా. అది కూర్చొని దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా ఎందుకు ఇలా జరిగిందని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని అప్పుడు బయలుపరుస్తాడు. దినకర్ గారు పాప చనిపోయినప్పుడు కూడా దినకర్ గారు అట్లనే ప్రార్థనలోకి వెళ్ళిపోతే దేవుడు అప్పుడు చూపించాడంట ఆ పాప దేవుని సన్నిధిలో ఉన్నట్లు. అది చూశాక అప్పుడు దినకర్ గారి మైండ్ ప్రశాంతమై అప్పుడు మనం సేవ ప్రారంభించాడట. మనం అలా ప్రార్థన చేస్తే మనకు విషయాలు తెలిసేది. గూఢమైన సంగతులు తెలియపరచబడాలంటే మనం కూర్చొని ఆలోచించుకొని లేకపోతే ఇతరులకు షేర్ చేసుకుంటే బయలుపరచబడవయ్యి. దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువా ఏంటి పరిస్థితి, ఏంటి, ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి, ఎందుకు అనుమతించావు, నా లోపమా నా పాపమా? మీ అందరూ తెలుసు ఆకాన్ చేసిన తప్పికి ఇశ్రాయేలు అందరూ కూడా ఓడిపోతున్నప్పుడు ఆయివారి ముందు యెహోషువ ఏం చేశాడు? కూర్చొని ప్రార్థన చేస్తే ఆ విషయం ఎవరు చెప్పారు? ఆ గూఢమైన సంగతి ఎవరు చెప్పారు? యెహోషువకు దేవుడు చెప్పాడు. వాయి పలానా కూడా ఒకడు తేడాగాడు అన్నాడు సంఘంలో, ఆడి పేరు ఆకాను, షీనారు కడ్డి బంగారపు కడ్డి తెచ్చుకొని దాచిపెట్టుకొని మళ్ళీ అందరిలో మామూలు వ్యక్తిలో తిరుగుతున్నాడు, వెనకాల చేసే సీక్రెట్లు చేస్తున్నాడు, ఆడి వల్ల మొత్తం సంఘానికి నష్టం వస్తుందని దేవుడు బయలుపరిచాడు. ఎవరికి? ఇప్పుడు నేనున్నాను ప్రభా ఏంటి సంఘం అయినప్పుడు దేవుడిని తల్లి మొరపెట్టాను అనుకోండి, అప్పుడు వాళ్ళెవరో మీలో ఎవరో బయలుపరచబడుతుంది. ఆ శాఖాన్ని ఈడా లేకపోతే వాడా అదే అనయ సప్పారా ఎవరో, ఇక్కడ తప్పారా ఎవరు అన్నది ఇక్కడ తెలియపరచబడుతుంది. మేము ముసుగులు వేసుకొని కూర్చొని బైబిల్ పెట్టినారు, మరి అందరూ మామూలుగా కూర్చున్నారు. నేనే ఉంటాను అమ్మ అందరూ బాగానే మంచి ప్రార్థనా పరులు అనుకుంటాను. అసలు మీలో ఎవరు తేడా అనేది ఎట్లా బయలుపరచబడుతుంది? దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆ విషయాన్ని యెహోషువకు చెప్పాడు. పలానా వ్యక్తి వద్దన్న శపితమైన దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టి అందరిలో మామూలుగా కలగాపలకని తిరిగేస్తున్నాడు, కానీ ఇతను కరెక్ట్ కాదు, ఇతని వల్లే ఈ యొక్క ఇశ్రాయేలుకి యుద్ధంలో ఓటమి కలుగుతుంది, నీ వాగ్దానం నెరవేరకపోవడానికి గల కారణం ఎవరంటే ఫలానా ఆకాను, అతను ఒక షీనారు కడ్డి బంగారపు వస్తువు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా ఆ గుడారపులో దాచిపెట్టుకున్నాడు. ఇతని వల్లే శ్రమ కలిగింది, ఇతని వల్లే ఈ ఇశ్రాయేలుకి అపజయం కలిగిందని దేవుడు ఎప్పుడైతే ఆ యెహోషువకు బయలుపరిచాడో అప్పుడు దేవునికి ఆ పరిహారం చెల్లించినప్పుడు ఆ యొక్క అపజయం ఆగిపోయింది. కొన్ని నిగూఢమైన విషయాలు ఉంటాయి. మీరు కూడా అంతగా చేయాల్సిందని చేసాడుకు వచ్చి కూర్చొని ఆరాధన ఆరాధన శుద్ధి ఆరాధన అని అంటారు. కానీ అసలు మీరేంటి, మీ సంగతి ఏంటి, మీరు ఏం చేస్తున్నారు, మీరు గుడిలో ఎలా ఉంటున్నారు, నాయన గుడి ముందు ఎలా ఉంటున్నారు, గుడి పక్కన ఎలా ఉంటున్నారు, లేకపోతే మీరు ఎట్లా జీవిస్తున్నారు, మీరు ఎలా ఉంటున్నారు అనేది బయలుపరచబడాలంటే దేవునికి బాగా ఏం చేయాలి? సేవకుడు మొర్ర పెడితే అప్పుడు దేవుడు తెలియపరుస్తాడు. పలానా వ్యక్తిని పట్టుకొని ఆయన చుట్టుపట్టుకు ఆ మనిషిని పట్టుకుని సరిపోద్ది. నాకు బాగు ఆ మనిషిని చుట్టుపట్టుకుని వాళ్ళకి బీగితే సరిపోద్ది పరిస్థితి అంతా అని దేవుడు చెప్తే అప్పుడు నేను పట్టుకున్న నలుగురిని బాధ్యతలు పడేస్తాను. అంతేనా ఉదయ్? ఆసక్తి గలడు చెప్పండి. అది తెలియపద, ఆ వివేచన, ఆ ప్రార్థన శక్తి దైవజనుడికి ఉండాలి. మీకు కూడా ఏంటి ప్రభా ఈ పరిస్థితులు, దేవుడు ప్రతిదీ తెలియపరుస్తాడు, మాట్లాడతాడు. దేవుడు బయలుపరచలేదు దానియేలుకి గూఢమైన సంగతి. ఆ నిగూఢమైన విషయాల్ని మనం తెలుసుకోవాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా ఈ పరిస్థితి నా జీవితంలోకి ఎంత అనుమతించావు, ఎందుకు ప్రభా లాజరు చనిపోయిన అడిగినప్పుడు వెంటనే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? ఇతను చేసిన పాపమా, ఏం పాపం చేశాడయ్యా, ఏంటి పరిస్థితి అంటే ఏం లేదయ్యా, ఈ లాజరు మరణం ద్వారా దేవుడు తనకేం తెచ్చుకోబోతున్నాడు. శిష్యులు కూడా అడిగారు గుడ్డివాడి విషయంలో, ప్రభువా ఈ గుడ్డివాడే పుట్టడానికి గల కారణం వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? అప్పుడు యేసు ప్రభు అన్నాడు, వీడి గుడ్డివాడే పుట్టడానికి గల కారణము వీడు కాదు, వీడి తల్లిదండ్రులు కూడా కాదు, దేవుని క్రియలు వీడి యందు ప్రత్యక్షపరచబడటానికి దేవుడు వాడిని గుడ్డివానిగా చేశాడు. ఈరోజు దేవుడు ఒక బలహీనత నీకు పెడితే ఆ బలహీనత ద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకోబోతున్నాడేమో.
నీ అనారోగ్యము ద్వారా దేవుడు తనకు ఘనత తెచ్చుకోబోతున్నాడేమో. నీ బలహీనతలో దేవుని శక్తి పరిపూర్ణం కాబోతుందేమో. దేవునికి స్తోత్రం చెప్దాం. పౌలు కూడా అడిగాడు కదా, 3 సార్లు మొరపెట్టినాడు దేవుని. ఏమని? ఏంటి ప్రభా ఈ ముళ్ళు పెట్టావు? ఏంటయ్యా ఈ ముళ్ళు? ఏంటయ్యా సాతాను ముళ్ళ గుచ్చిపెట్టావు? ఎందుకయ్యా నాలో ఈ బలహీనత? ఎందుకయ్యా నాలో బలహీనత? ప్రభు అప్పుడు 3వసారి జవాబు ఇచ్చారట, లేదు నాయన, నా కృప నీకు చాలు. నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు నా బలం నీ యందు పరిపూర్ణమవుతుంది అని దేవుడు పౌలుకు ఆ మాట చెప్పాక పౌలుకు అప్పుడు ప్రశాంతత వచ్చింది. దేవుడు నీ బలహీనత విషయం నీతో మాట్లాడతాడు, అప్పుడు నీకు ప్రశాంతత వచ్చింది. నీ సమస్యల విషయమే దేవుడు నీతో మాట్లాడతాడు, అప్పుడు నీకు ప్రశాంతత వచ్చింది. దేవుని కృప నీ మీద అధికంగా వస్తున్న విషయం నీకు అర్థం కావట్లా. నీ బలహీనతను చూసుకుంటున్నావు, కానీ నువ్వు ఎప్పుడు బలహీనుడు, ఎప్పుడు బలహీనలో దేవుని శక్తి నిన్ను ఎక్కువ కమ్ముకుంటుంది. దేవుని ఆదరణ నీకు ఎక్కువ దొరుకుతుంది. దేవుని యొక్క ఆ యొక్క సన్నిధి నిన్ను కమ్ముకుంటుంది. అది నువ్వు ఆనందించాలి, అక్కడ నువ్వు ఎంజాయ్ చేయాలి దేవునిలో. గట్టిగా వెళ్ళాలి, చెప్పండి గట్టిగా. అది ఆలోచించట్లా మనం. ఏం చేస్తున్నాం? అది ఆలోచిస్తున్నామా? బలహీనత గురించి ఆలోచిస్తాం. అవునా కదా? మీరేం నేనే అంతే కదా, మనుషులం కదా, అట్లా ఆలోచిస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అవును, కొంతమంది బలహీనులుగా ఉంటేనే వారు బలవంతులు అవుతారు దేవుళ్ళు. ఒకళ్ళు దేవుడు బలహీనతలో ఒక పాఠం నేర్పిస్తారు. కొంతమందికి ఒక్కొక్క ఆర్థిక సమస్యలో నేర్పిస్తారు. ఇప్పుడు ఆర్థిక సమస్య పెట్టి ఎందుకు పెడతారంటే వాళ్ళకి డబ్బులు విలువ తెలిసిన వాళ్ళని. డబ్బులు విలువ తెలియని వాళ్ళందరికీ ఏం పెడతాడు దేవుడు? కొన్నిసార్లు ఆర్థిక, అప్పుడు డబ్బు అంటే రూపాయి అంటే 10 రూపాయలు అంటే 100 అంటే 50 అంటే తెలిసిద్ది. డబ్బు విలువలు తెలియదు అనుకోండి, దేవుడు ఎందుకు ఎత్తాడు? మీరు చేస్తారు, అప్పుడు దేవుడు మీకు సమృద్ధినిస్తాడు. అలా చెప్పండి గట్టిగా. అలాగని గుర్తుపెట్టుకోండి, మంచిగా ఉపయోగించకపోయినా వేస్టే. మళ్ళీ వినండి, దాపెట్టమడి అందులో పెట్టి తాళం వేసి లేవు 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 అని అనకూడదు. మంచికి ఏం చేయాలి? వాటిని ఉపయోగపడాలి. అలా చెప్పండి. ఇప్పుడు దేవుని సమయం వచ్చింది, దేవునికి ఇవ్వాల్సి వచ్చింది. కొన్నిసార్లు మనం ఉంచుకొని కూడా చేస్తాం. అట్లా అంటే దేవుడు ఊరుకోడు, అక్కడ ఓడిపోయి ఇక్కడ నీ పని పడతాడు అయిన తర్వాత. అట్లా ఉండకూడదు. మనం ప్రతి విషయంలో కూడా చాలా సమతుల్యంగా జ్ఞానంతో ముందుకెళ్ళాలి. అలలు చూద్దాం గట్టిగా. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మొరపెట్టు, గ్రహింప సఖ్యము కానీ గొప్ప సంగతులు చెప్తాడు దేవుడు నీకు. గూఢమైన విషయాలు అర్థమవుతాయి నీకు. దేవునికి అందరూ స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు ఉన్నాడు అనుకున్న వాళ్ళు దేవునికి మొరపెడతారు. ఎవరు మొరపెడతారు? మీ మొర ఎవరికి చెప్పుకోవాలి? మీరు మీ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? మాట్లాడట్లా. ఎవరికి చెప్పుకోవాలమ్మా? దేవునికే చెప్పుకోవాలి. ప్రతి కనిపించిన వాళ్ళందరికీ ఏం చేయకూడదు? చెప్పకూడదు. దేవునికి చెప్పుకోవాలి. దేవునికి చెప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఫలము దయచేస్తాడు. హల్లెలూయా. నీకు ఫలము దయచేస్తాడు. ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. ఆయన ఉన్నాడు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉండగలిగారు. దేవుడు లేడు అని ఎప్పుడు కూడా అనకూడదు. కొంతమంది ఏదో వాళ్ళ కష్టం రాగానే వాళ్ళ ఇబ్బందిని బట్టి అంత పెద్ద దేవుడిని లేడని ఎత్తారు వీళ్ళు. నిజం, నేను విన్నాను. ఒకళ్ళిద్దరు నోటి నుంచి విన్నాను నేను. వాళ్ళకి ఏదైనా పెద్ద కష్టం రాగానే దేవుడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? దేవుడు ఎక్కడున్నాడు అని వాళ్ళేరా ఉన్నారు. అట్లా అనకూడదు. దేవుడు ఉన్నాడు. ఆసక్తి కలిగి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి. మనకు ఆయన గాడ్ వే మిషన్ అని ఒక దైవజనుడు, ఒక విశ్వాసి, బిలీవరు, ఆత్మల భారంతో ట్రాక్స్ పంచుతూ అనేక ప్రాంతాలు తిరుగుతుండే కదా. కారు మొన్న సడన్గా యాక్సిడెంట్ అయింది. ఆయనకి యాక్సిడెంట్ అయితే ఏమనాలి? నేను ఇంత దేవుని పని చేస్తాను, యాక్సిడెంట్ అయింది ఏంటి అనకుండా ఆయన ఉన్నబట్టే కారు పోయి అందులో పడలేదు అన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి, దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఏ లారీ ఆ టైంకి రాలేదు అన్నాడు ఆయన. అది నమ్మకం అంటే. దేవుడే ఉంటే అసలు నా కారుకి యాక్సిడెంటే కాకూడదు అనలా. ఎలా చెప్పండి గిరిగా. మనం కూడా అంతే. సమస్య రాకపోవటం కాదు విషయం. ఇప్పుడు ఈ వ్యక్తికి ప్రేమ ఉందని ఎప్పుడు తెలుస్తుంది? ఊరికి ఎప్పుడు తెలుస్తుంది? కష్టంలో తెలుస్తుంది ఎంత ప్రేమ ఉందండి. విడిగా ఎట్లా తెలుస్తుంది? దేవుడు నిన్ను కాపాడుతున్నాడా లేదా, దేవుడు నీ పక్షంగా ఉన్నాడా లేదా ఎప్పుడు తెలుస్తుందంటే నీ శ్రమలో ఆయన నిన్ను ఆదుకున్నప్పుడు, నీ కష్టంలో నీ పక్కన నిలిచినప్పుడు.
పౌలు గారిని వాడు కూడా మొక్కలైపోయింది. కానీ పౌలు చెప్పిన సాక్ష్యం ఏంటి? గడచిన రాత్రి ప్రభువు నాతో మాట్లాడారు. అలా అది దేవుడు ఉంటే శ్రమ వస్తుంది, అందులో నుంచి ఆశ్చర్యకరంగా నేను కాపాడాలి. ఆయన శక్తిని, ఆయన అద్భుతాన్ని, ఆయన మహిమను నీకు చూపించి ఆయన ఎవరో ఎప్పటికప్పుడు తన ఉనికిని బయలుపరుస్తూనే ఉంటాడు. ఆయన దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని ఉనికిని నేను కనుగొన్నానన్నట్టు చేయొద్దండి. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయనను అడుగువానికి ఫలము దయచేస్తాడు. హల్లెలూయా. ఈ రాత్రి మనందరం కూడా మొరపెట్టబోతున్నాం, ప్రార్థించబోతున్నాం. మన ప్రతి అవసరాన్ని దేవునికి తెలియజేయబోతున్నాం. మీ ప్రతి బలహీనతను దేవునికి తెలియజేయబోతున్నాం. అది ఆత్మ సంబంధమైన బలహీనత కావచ్చు, శారీర సంబంధం బలహీనత కావచ్చు, అది కుటుంబ సమస్య కావచ్చు, ఆత్మీయ సమస్య కావచ్చు, సంఘ సమస్య కావచ్చు, లేకపోతే ఏ బలహీనత సమస్య కావచ్చు, దేవుని అడుగువానికి ఖచ్చితంగా ఆయన ఫలము దయచేస్తాడు. ప్రభువా నీకు వందనాలు, ప్రభువా నీకు వందనాలు, రక్షకుడా నీకు స్తోత్రం, రక్షకుడా నీకు స్తోత్రం, విమోచకుడా నీకు స్తోత్రం. అందరూ నోరు తెరిచి గట్టిగా ప్రార్థించండి. బలహీనతలో ఉన్నవారు మీ బలహీనతల స్థలంలో చేయి పెట్టుకుని ప్రార్థన చేసుకోండి. నువ్వు నమ్మితే ప్రార్థన చేస్తావు, నమ్మితే దేవునికి మొర్ర పెడతావు. నువ్వు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రభువా నువ్వు ఉన్నవాడవయ్యా, నువ్వు అనువాడవు తండ్రి, నీవు నన్ను స్వస్థపరిచే దేవుడు అయ్యా, నా ఆర్థిక సమస్యల నుంచి విడిపించే దేవుడు తండ్రి, నా బలహీనతల నుంచి విడిపించే దేవుడివే కాదయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కట్టగల దేవుడు తండ్రి, ప్రార్థన శక్తితో నింపగలవు తండ్రి, నా ముందర ప్రతికూల పరిస్థితులు కనుమరుగు చేయగలవు ప్రభువా, నూతన ప్రజలను సంఘంలోకి రక్షించడానికి నన్ను నువ్వు వాడుకోగలవు ప్రభు అని ప్రార్థన చేసుకోండి. దానియేలు ప్రార్థించినప్పుడు మరి ఆ యొక్క అతన్ని స్థానం మార్చబడటమే కాదు, అనేకులు మరణించకుండా రక్షించాడు. నీవు కూడా ప్రార్థించినప్పుడు నీ చుట్టుపక్కల వారు రక్షించబడతారు, నీ బంధువులు రక్షించబడతారు, నీ ప్రాంతవాసులు రక్షించబడబోతున్నారు. ప్రార్థన చేద్దాం. నీ కుటుంబ సభ్యులు రక్షించబడబోతున్నారు. ప్రార్థన చేద్దాం. దేవా రక్షించయ్యా, దేవా రక్షించయ్యా, దేవా రక్షించు ప్రభా. నూతన ప్రాంతాల్లో సేవ కొరకు ద్వారాలు తెరువయ్యా, నూతన ఆత్మల సంఘంలోకి నడిపించు ప్రభా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నాకున్న బలహీనతను దూరపరచని ప్రార్థన చేసుకోండి. దేవా నన్ను స్వస్థపరచమని అడగండి, నా ఆత్మీయ జీవితాన్ని బలపరచమని అడగండి, ప్రార్థనా శక్తిని కుమ్మరించమని అడగండి, రెండింతల ఆత్మశక్తితో నింపమని అడగండి, దేవుని అభిషేకంతో నింపమని అడగండి దేవుని సన్నిధిలో. హల్లెలూయా, హల్లెలూయా.